నమస్తే. మైనంపాటి భాస్కర్ గారి నవల వలపు సంకెళ్ళు 2వ భాగం. బంజారా హిల్స్లో బస్సు దిగి బంగళాల వైపు పరీక్షగా చూస్తూ వెళ్తున్నాడు శ్రీమంత్. పైన్ విల్లా, ఎస్, ఇదే ఆ ఇల్లు. ఒక మనిషి భుజం మీద ఇంకో మనిషి నిలబడినా గాని ఆ కాంపౌండ్ వాళ్ళలోంచి లోపలికి తొంగి చూడటం కుదరదు. గోడలకి గాజు పెంకులు గుచ్చి ఉన్నాయి. పెద్ద పెద్ద శూలాలు గుచ్చినట్లున్న ఇనుప గేటు. కుక్కలున్నాయి జాగ్రత్త అని బోర్డు. హిప్పు పాకెట్లో కాగితాలు భద్రంగా ఉన్నాయని తడిమి చూసి నిర్ధారణ చేసుకుని గేటు తీసుకుని ఇంట్లో ప్రవేశించాడు. వెంటనే కాలభైరవుడిలా నల్లగా కోడెదూడ సైజులో ఉన్న కుక్క శరవేగంతో పరిగెడుతూ వచ్చింది. వెంటనే కమాన్ డెవిల్, వచ్చేయి లోపలికి అని చెళ్ళుమని కొరడా విదిల్చినట్టు సన్నటి పదునైన గొంతు వినపడింది. కుక్క సంశయంగా ఆగిపోయింది. కాని గుర్రు మానలేదు. గేటు దగ్గర నుంచి పోర్టికోదాకా 200 గజాల మేరలో వృత్తాకారపు తారు రోడ్డు. ఆ వృత్తం మధ్యలో అందమైన లాన్. ఆ లాన్ మధ్యలో ఫౌంటైన్. పోర్టికో దగ్గర నిలబడి ఉంది ఒక అమ్మాయి. అంత దూరానికే ఆమె అపురూప సౌందర్యవతి అని తెలిసిపోతోంది. నిదానంగా లోపలికి అడుగులు వేశాడు శ్రీమంత్. మళ్ళీ భౌభౌ మంది కుక్క. డెవిల్, అంది ఆ అమ్మాయి తీవ్రంగా. కుక్క తోక ముడిచేసి వెళ్ళిపోయింది. ఏం కావాలి? అంది ఆ అమ్మాయి. నా పేరు శ్రీమంత్. అయితే అన్నట్లు చూసింది. ఆ అమ్మాయి మొహంలో అందంతో సమానంగా దర్పం కూడా ఉంది. మీకు డ్రైవరు కావాలని తెలిసింది. మా ఇంటిలో కారు వాడేది నేనొక్కదాన్నే. నాకు డ్రైవింగ్ వచ్చు, డ్రైవర్ అక్కర్లేదు. కొంచెం తికమక పడ్డట్లు చూశాడు శ్రీమంత్. నన్ను కళ్యాణ సుందరం గారు పంపించారు. మీకు డ్రైవరు కావాలని చెప్పారే ఆయన. కళ్యాణ సుందరం గారా? అవును, క్రికెట్ కంట్రోల్ బోర్డు మెంబర్. అవును, ఆయన మా నాన్నగారికి ఫ్రెండ్. మీకెలా తెలుసు? నేను సౌత్ జోన్ని ఒకసారి రిప్రజెంట్ చేశాను రంజీ ట్రోఫీలో అన్నాడు. తక్షణం ఆ అమ్మాయి కళ్లల్లో నిర్లిప్తత స్థానే కొంచెం ఆశ్చర్యం, కొంచెం గౌరవం చోటు చేసుకున్నాయి. స్పోర్ట్స్ మ్యాన్ లాగా బలిష్టంగా ఆరోగ్యంగా ఉన్నాడతను. కొద్దిగా నలిగిన బట్టలు. సో మీరు రంజీ ప్లేయరా? మరి మంచి ఉద్యోగమేం దొరకలేదా? భుజాలెగరేశాడు శ్రీమంత్. దేశంలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం గురించి మీకు తెలియదనుకుంటాను. దేశంలో నిరుద్యోగ సమస్యకి నీలాంటి వాళ్లే కారణం అన్నట్లు అతను చూస్తుంటే ఇబ్బందిగా కదిలింది ఆ అమ్మాయి. ఇంకా ట్రాజడీ ఏమిటంటే నేను హిస్టరీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ని కూడా. హిస్టరీనా? అంది సాలోచనగా, తర్వాత అతని వైపు సానుభూతిగా చూస్తూ. అయినా ఉద్యోగం దొరకలేదా? చిత్రంగా ఉంది అంది. అదే మిస్టరీ అన్నాడు శ్రీమంత్ సరదాగా. మీ నాన్నగారిని కలవమంటారా? ఉలిక్కిపడి కళ్ళు పెద్దవి చేసి చూసింది ఆ అమ్మాయి. నాన్నగారినా? వీల్లేదు. శ్రీమంత్ చిత్రంగా చూశాడు. ఎందుకని? ఏదో చెప్పబోయి మానేసింది. తర్వాత ఒక నిశ్చయానికి వచ్చినట్లు మీ చదువు వివరాలు, బయోడేటా అంతా రాసిచ్చి వెళ్ళండి. అవకాశం వచ్చినప్పుడు కబురు చేస్తాను అంది. కొద్ది నిరాశగా చూశాడు శ్రీమంత్. ఐఎమ్ సారీ, కళ్యాణ సుందరం గారి మాట మీద వెంటనే జాబు ఇవ్వలేకపోతున్నందుకు. కానీ సాధ్యమైనంత త్వరలో ప్రయత్నిస్తాను. ఆయన రాసిన లెటర్ నాకివ్వండి, నాన్నగారికి చూపిస్తాను. థ్యాంక్ యూ అని వెనక్కు తిరగబోయి ఆగి, మీ పేరు తెలుసుకోవచ్చా అన్నాడు అపురూపమైన వరం అడుగుతున్నట్లు. మృదుల అంది. తన అందం చూసి తలక్రిందులైపోయేవాళ్లు, తన పేరైనా తెలుసుకోవటం కోసం తలక్రిందులుగా తపస్సు చేసేవాళ్లు ఆ అమ్మాయికి కొత్త కాదు. అందుకే తన పెదవుల మీద గర్వంతో కూడిన చిరునవ్వు మెరిసింది.
వెళ్ళొస్తాను అంటూ వెనక్కి తిరిగాడు శ్రీమంత్. మృదుల తెల్ల డెనిమ్ జీన్స్ జేబుల్లో చేతులు పెట్టుకుని భుజం పోర్టికో స్తంభానికి ఆనించి వయ్యారంగా, దర్పంగా, హుందాగా నిలబడి దూరంగా వెళ్ళిపోతున్న శ్రీమంతుని పాదాలకి స్ప్రింగులున్నట్లు చక్కని దేహ కదలికల సమన్వయంతో ఠీవీగా నడుస్తున్న అతని అడుగుల్ని సాలోచనగా, పరీక్షగా గమనించింది. సరిగ్గా నెల గడిచింది. రేపే రిజిస్ట్రార్ ఆఫీసుకి వెళ్లాల్సిన రోజు. రేపటి నుంచి తను మిసెస్ లతా శ్రీమంత్ అవుతుంది. 2 రోజులు క్యాజువల్ లీవ్ అప్లై చేసింది లత. సంతోషంతో, ఎగ్జైట్మెంట్తో ఒళ్ళు వెచ్చబడి జ్వరం వచ్చినట్లు అనిపిస్తుంది. మొదటిసారి రిజిస్ట్రార్ ఆఫీసుకి వెళ్ళినప్పుడు ఇంత ఎదురు చూడటం, ఇంత ఉద్విగ్నత, సస్పెన్సు లేవు. హఠాత్తుగా అప్పటికప్పుడు రోడ్డు మీద పెళ్లి గురించి నిర్ణయం తీసేసుకుని మార్నింగ్ షోకి వెళ్ళినంత సులభంగా రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేసేశారు. ఆ తర్వాత ఈ నెల రోజుల నుంచి ఇదే ఆలోచన తన మనసులో. ఎందుకో ఆకలిగా కూడా అనిపించలేదు ఇవాళ. భోజనం చేయకుండానే తన పక్క వేసుకుని పడుకుంది. తను భోజనం చెయ్యకపోయినా ఆదుర్దపడేవాళ్లు ఎవరూ లేరు. ఇదే అమ్మ అయితే, అమ్మ ఉంటే తన పెళ్లి మామూలుగానే అయ్యేదేమో, రిజిస్టర్ మ్యారేజ్ కాకుండా. రాత్రి 11 అయింది. మావయ్య మాత్రం మేలుకుని ఉన్నాడు. అత్తయ్య, ఆమె కూతుళ్ళు అప్పటికే మంచి నిద్రలోకి జారుకున్నారు. పడక కుదరలేదు లతకి. నిద్ర పట్టడం లేదు. అటూ ఇటూ భంగిమ మార్చి పడుకుంటోంది. నరాల్లో ప్రవహిస్తున్న ఉద్వేగం లతని కుదురుగా పడుకోనివ్వటం లేదు. బలవంతంగా నిద్ర పట్టించుకోవడానికి ప్రయత్నిస్తూ బోర్లా పడుకుని దిండు కిందకి చేతులేసి దగ్గరగా లాక్కుని గట్టిగా కళ్ళు మూసుకుంది. దిండు కింద ఉన్న చేతులకి ఏవో తగిలాయి. తడిమి చూసింది. కాగితాల్లాగా ఉన్నాయి. దిండు ఎత్తి చూసింది. పుస్తకాలు. పాకెట్ సైజ్ కంటే చిన్నవిగా ఉన్న పుస్తకాలు. పంచాంగాల్లా చిన్నవిగా రంగురంగుల వార్నిష్ పెయింట్ కవర్లతో, అట్టల మీద బట్టలు లేని అమ్మాయిల ఫోటోలతో. అవేమిటో మొదట అర్థం కాలేదు లతకి. 2 క్షణాల తర్వాత అర్థమైంది. రాత్రికి రా, ఒంటరి పిల్ల లాంటి టైటిల్స్. సెక్స్ బుక్స్. ఎవరు పెట్టి ఉంటారు తన పక్కలో? అనుమానంగా అత్తయ్య కూతుళ్ల వైపు చూసింది. గాఢ నిద్రలో ఉన్నారు వాళ్ళు తను లేనప్పుడు తన పక్క వేసుకుని రహస్యంగా చదివి దిండి కింద పెట్టి మర్చిపోయి ఉంటారా? ఇంతలో పక్క గదిలో నుంచి దగ్గు. మామయ్య దగ్గుతున్నాడు. అది నిజం దగ్గు కాదు, పడిసెప్పు దగ్గు కాదు. లతని పడేసే ప్రయత్నంలో సాభిప్రాయంగా, కోడ్ లాంగ్వేజ్ లాగా ఎదుటివాళ్ల దృష్టిని ఆకర్షించడానికి చేస్తున్న ప్రయత్నంలా ఉంది. మామయ్య. చటుక్కున అర్థమైపోయింది లతకు. పని మనిషి యాదమ్మ చెయ్యి పట్టుకున్న మామయ్య. తను చీర మార్చుకుంటున్నప్పుడల్లా కాకతాళీయంగా లోపలికి తొంగి చూస్తుండే మామయ్య. తనెప్పుడన్నా అకస్మాత్తుగా వెనతిరిగి చూస్తే తన వైపే గుడ్లప్పగించి చూస్తూ కనపడే మామయ్య. ఆయనేనన్నమాట ఈ పుస్తకాలు తన దిండి కింద పెట్టింది. మళ్లీ దగ్గు వినపడింది. లత చాలా ధైర్యస్తురాలే. కాని ఆ క్షణంలో ఏదో చెప్పలేని భయం ఆవహించింది. తను ఇక ఆ రాత్రికి నిద్రపోలేననుకుంది. అలాగే కళ్ళు తెరుచుకుని పైకప్పు వంక చూస్తూ నిమిషాలు లెక్క పెట్టసాగింది. ఆ పుస్తకాలు చదివి వెర్రెక్కిపోయి తన వెంట పడుతుందనుకున్నాడు కాబోలు. తన నిస్సహాయ పరిస్థితి మీద తనకే కోపం వచ్చింది లతకి. మావయ్య రాత్రి చాలాసేపు దగ్గుతూనే ఉన్నాడు. తెల్లవారుజాము అవుతుండగా అత్తయ్య కాస్త పొర్లి నిద్రలోనే, ఏమిటా దగ్గు, రేపు డాక్టర్ దగ్గరికెళ్ళి చూపించుకోండి మర్చిపోకుండా అని మళ్లీ నిద్రలోకి జారిపోయింది. ఆ తర్వాత ఇంకా దగ్గు వినపడలేదు. 5 లేచేసింది లత.
తలకి నూనె రాసుకుని ఒంటి నిండా పసుపు రాసుకుని తీరిగ్గా తలంటుకుంది. తలంటు పోసుకుంటుంటే చిత్రమైన ఆలోచనలు. ఏవి? మంగళ వాయిద్యాలేవి? మామిడి తోరణాలేవి? సన్నాయి ఏది? సన్నజాజి మాలలేవి? ఏవీ లేకుండానే తను పెళ్ళైపోతుంది. ఏమీ వద్దు తనకి. ఇష్టంగా చూసుకునే భర్త, కాస్త సెక్యూరిటీ ఉన్న జీవితం చాలు. క్రిందటి వారం జీతం రాగానే పెళ్లి రోజు కట్టుకోవడానికని ఆకుపచ్చ రంగు వెంకటగిరి జరీ చీర కొనుక్కుంది తను. ఆ చీర శ్రద్ధగా అందంగా కట్టుకుంది లత. తను బాగా పొడుగ్గా ఉంటుంది. దాదాపు 5 అడుగుల 6 అంగుళాలు. అందుకని ఏ చీర కొన్నా వెడల్పు సరిపోనట్లే ఉంటుంది. ఎంతో ప్రయత్నిస్తే గాని అందంగా కుచ్చిళ్లు రావు. అలా అని ఊరుకోదు తను. చాలా జాగ్రత్తగా మడిచిపెట్టిన జపాన్ విసనకర్రలా కుచ్చిళ్లు వచ్చేటట్లు కట్టుకుంటుంది చీర. తిలకానికి బదులుగా కాస్త పెద్దదిగా పావలా కాసంత కుంకుమ బొట్టు పెట్టుకుంది. జాకెట్టు హుక్స్ పెట్టుకోబోతుండగా తలుపులు తెరుచుకున్నాయి. మామయ్య. అప్రయత్నంగా నుదురు చిట్లించింది లత. నువ్వుటే అంటూ వెళ్ళిపోయాడాయన. టైం ఎంతైందో? త్వరగా వెళ్ళాలి తను. శ్రీమంత్కి సహనం తక్కువ. రిజిస్ట్రార్ ఆఫీసు దగ్గర తనని తిట్టుకుంటూ నిలబడతాడు లేటైతే. కంగారుగా ఆటో ఎక్కేసి రిజిస్ట్రార్ ఆఫీసుకి చేరింది లత. శ్రీమంత్ లేడక్కడ. వాచ్ చూసుకుంది. 10:30 దాటుతోంది. లత మనసు తేలికపడింది. అమ్మయ్యా, తను లేటేమో. శ్రీమంత్కి కోపం వస్తుందేమోనని భయపడింది. శ్రీమంతుదే ఆలస్యం. లేకపోతే అంతకు ముందే వచ్చి కాసేపు ఎదురుచూసి కాఫీ తాగడానికేమన్నా వెళ్ళి ఉంటాడా? అతను అక్కడికి తనకంటే ముందు వచ్చి ఉండనందుకు మొదట సంతోషించిన లత 15 గంట తర్వాత ఇంకా అతను రాలేదే అని మదనపడటం మొదలెట్టింది. 11:15 అయింది. శ్రీమంత్ రాలేదు. భాబీ అని వినపడిందొక గొంతు. బెన్సన్. అతన్ని అంతకుముందు ఒకసారి శ్రీమంత్తో చూసింది లత. రంగు వెలిసిన డెనిమ్ ప్యాంటు, కొద్దిగా నలిగిన మాసిన చీజ్ కాటన్ షర్టు, మెడలో తెల్లటి సన్నటి స్టీల్ చైన్కి సిలువ. మీ ఫ్రెండ్ ఏరి? అంది లత. సారీ బాబీ, వాడు రాలేడు ఇవాళ. కూలర్లో పెట్టారు బగర్ని. అంది లత ప్రశ్నార్థకంగా. తేలిగ్గా నవ్వాడు బెన్సన్. వాడిని పోలీసు లాకప్లో పెట్టారు, 2 రోజులైంది అన్నాడు చాలా మామూలు సంగతి చెబుతున్నట్లు. నిశ్చేష్టురాలైపోయింది లత. నువ్వు కంగారు పడతావేమోనని నన్ను పంపించాడు. నథింగ్ టు వర్రీ. బగర్ విల్ బీ అవుట్ ఇన్ ఏ వీక్. వారంలో వదిలేస్తారు. వచ్చే వారం పెట్టుకోవచ్చు పెళ్ళి. మాటలు మర్చిపోయిన దానిలాగా చూస్తోంది లత. జైల్లో పెట్టారా? శ్రీమంత్నా? ఎందుకు? అదే అడిగింది అయోమయంగా. మొన్న మారేడ్పల్లి టీంతో క్రికెట్ మ్యాచ్ ఆడాం. మ్యాచ్ తర్వాత సిసిల్గాడి జావా వెనక కూర్చున్నాడు శ్రీ. బాస్టర్డ్. అంతకు ముందు రోజే బ్రాన్సన్ మూవీ ఏదో చూసి ఉంటాడు. తనే బ్రాన్సన్ అయినట్లు ర్యాష్గా జావాని మెలికలు తిప్పుతూ నడిపించాడు. ఒక టర్నింగులో శ్రీగాడి బ్యాటు ఇంకో స్కూటర్ గాడికి తగిలింది. వాడు పడ్డాడు. పడినప్పుడు దెబ్బ తగలలేదు వాడికి. శ్రీగాడిని ఏదో అన్నాడు. శ్రీ బ్యాటు తీసుకుని ఫుల్ టాస్ బాల్ని కొట్టినట్టు కొట్టాడు వాడిని. అప్పుడు తగిలింది దెబ్బ వెస్పా వాడికి. చార్మినార్ సిగరెట్ నోటికి ఒక మూలగా నిర్లక్ష్యంగా పెట్టుకుని మాట్లాడుతున్నాడు బెన్సన్. అతని పెదిమలతో పాటు కదులుతోంది సిగరెట్. ఆ సిగరెట్లా ఊగిసలాడుతోంది లత మనసు. అదే టైంలో పీటర్ 4 వచ్చింది అటువైపు. పీటర్ 4 అనుకుంది లత మనసులోనే. ఆమెకి అర్థం కాలేదని గ్రహించాడు బెన్సన్. పీటర్ 4 అంటే పోలీస్ వ్యాన్ అన్నమాట, కోడ్ పదం.
అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కి వేసింది లత. అతనికి దూరంగా జరిగింది. బెన్సన్ ఏదో చెబుతూనే ఉన్నాడు. సగం వినపడుతోంది, సగం వినపడటం లేదు. సగం అర్థమవుతోంది, సగం అర్థం అవటం లేదు. పీటర్ఫోర్, రెడ్డి, ముషీరాబాద్, లాకప్, కుంటిశివుడు, కమిషనర్, బెయిల్, రిజెక్టెడ్. తర్వాత వినపడటం మానేసింది. తల భారంగా అయిపోయింది. శ్రీమంత్కి ఆత్మవిశ్వాసం ఎక్కువ అనుకుంది. అతి కొద్దిగా పొగరనుకుంది. కానీ ఇలా రెగ్యులర్గా పోలీసులను కలుసుకుంటూ ఉండాల్సిన అవసరం రావటం, కొట్లాటలు, రౌడీలతో పరిచయాలు, పోలీసు కార్ల ముద్దు పేర్లు. ఎలాంటి మనిషి? లత ఒళ్ళు జలధరించింది. చిచి. వస్తాను అని చెప్పింది బెన్సన్తో. లాకప్కి వచ్చి శ్రీని చూస్తారా ఒకసారి? చూస్తాను అంది లత ఆలోచిస్తాను అన్న భావం పలికిస్తూ. పెళ్ళి వచ్చేవారం పెట్టుకోవచ్చు అన్నాడు బెన్సన్. పెళ్ళా? నన్ను కాదు, పీటర్ఫోర్ని చేసుకోమని చెప్పండి అంది లత పోతోన్న ఆటోని ఆపి ఫలానా చోటికని చెప్పకుండా ఎక్కేస్తూ. అది ముషీరాబాద్ సెంట్రల్ జైలు. ఎత్తైన కాంపౌండ్ వాల్. ఆ గోడ మీద నుంచి ఖైదీలు దూకి పారిపోయే ప్రయత్నం చేయకుండా ఎలక్ట్రిక్ వైర్లు, గోడ మీద అక్కడక్కడ ప్రకాశవంతమైన లైట్లు. ఒక సెల్లో కటిక నేల మీద వెల్లకిలా పడుకుని తల కింద చేతులు పెట్టుకుని ఎడమకాలు మడిచి కుడికాలు ఎడమకాలు మీద వేసుకుని ఆడిస్తూ రోలింగ్ స్టోన్స్ది పాత ట్యూన్ ఒకటి హమ్ చేస్తున్నాడు శ్రీమంత్. జైల్లో పడినందుకు బాధగాని అవమానంగాని అతని మొహంలో కనపడటం లేదు. తనకిది అలవాటే అన్నట్లు నిస్సంకోచంగా కనపడుతున్నాడు. జైలు వాతావరణానికి కొత్తవాడిలా లేడు అతను. ఆ సెలలో ఇంకా 3 ఉన్నారు. వాళ్ళు 3 గుడుంబా చేసే విధం గురించి చాలా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. నానా చెత్తా వేసి మురగబెడితేనేరా గుడుంబాకి కిక్కు వచ్చేది అన్నాడొకడు చేతికున్న స్టీల్ కంకణం పాలిష్ చేసుకుంటూ. అవు, కుళ్ళిపోయిన యాపిల్ పండ్లు, అరటి తొక్కలు కూడా వేస్తారంట. సూరత్ దేకో, నీ యవ్వ, యాడా యాపిల్ పండ్లు బే, చచ్చిన పురుగులకెళ్ళి బల్లి తోకల దాకా వేస్తారు అన్నాడు కంకణం. అతని పేరు మహేష్. మూడోవాడు విస్మయంగా చూశాడు. అతనికి తను తాగిన గుడుంబా చెప్టీలన్నీ గుర్తొచ్చి కడుపులో తిప్పింది. చచ్చిన పురుగులేస్తరా? నేను నమ్మజాలా అన్నాడు. ఖాదర్ పహిల్మాన్ పేరు విన్నావా తమ్మి అన్నాడు శ్రీమంత్ తనకు సహజమైన సరదా ధోరణిలో కలుగజేసుకుంటూ. ఆ 3 తిరిగి చూశారు. ఏ ఖాదర్ పహిల్వాన్? ముసా కాదు, బాంబే, దాదర్ ప్రాంతానికి దాదా ఖాదర్. ఆ 3లో 2 తెల్ల కాగితాల్లాంటి మొహాలతో ఏ భావం లేకుండా చూశారు. మహేష్ మాత్రం కొంచెం కదిలాడు. అతని మొహంలో ఆసక్తి కనపడుతోంది. అవును, విన్నాను. ఖాదర్ పహిల్వాన్కి కోపం వస్తే ఒళ్ళు తెలీదు. అతని ముఠాలో ఒకడు పోలీసులకు దొరికిపోయి ముఠా రహస్యాలు కొన్ని చెప్పేశాడు అంటూ వాళ్ల మొహాల్లోకి చూశాడు శ్రీమంత్. ఉత్కంఠతో చూస్తున్నారు వాళ్ళు. అప్రూవర్గా మారినందువల్ల 2 ఏళ్లు శిక్ష మాత్రమే పడింది వాడికి. 2 ఏళ్ల తర్వాత వదిలాక ఖాదర్కి దొరికిపోయాడు వాడు. వాడికి కోర్టువారు చేసిన శిక్ష కంటే 10 శిక్ష వేయదలుచుకున్నాడు ఖాదర్. 2 ఏళ్లు జైల్లో ఉన్నాడు వాడు. 2 పదులు 20 వేళ్లు, 2 చేతులవి 2 కాళ్లవి నరికాడు ఖాదర్. ఆ వేళ్లు తన గుడుంబా బట్టీల్లో పడేస్తే దేక్రా రాజా, ఆ రుచి ఎన్నేళ్లైనా మర్చిపోలేం అనుకున్నారు ఆ రోజు గుడుంబా తాగిన జనం. ఎన్నేళ్లు గడిచినా తెగిన వేళ్లు వాడు మర్చిపోలేనట్లు. నువ్వు బాంబేలో ఉంటివా అన్నా అన్నాడు మహేష్ సగౌరవంగా. దాదర్ అన్నాడు శ్రీమంత్ నిర్లక్ష్యంగా. కటకటాల అవతల ఇనుప మడమల రెగ్యులేషన్ బూట్ల శబ్దం.
శ్రీమంత్ ఎవడు బే అన్నాడు అక్కడ నిలబడ్డ కానిస్టేబుల్ పరుషంగా. శ్రీమంత్ నిశ్చలంగా చూశాడు అతడిని. చప్పుడు చేయరేమిట్రా, వీడేనా శ్రీమంత్ అన్నాడు పోలీస్. శ్రీమంత్ నిశ్చలంగా చూసి నేనే అన్నాడు తొట్టుపడకుండా. నీకోసం ఎవడో వచ్చిండు నడు అని అతనితో చెప్పి తర్వాత మహేష్ వైపు తిరిగి తను అడగగానే సమాధానం చెప్పనందుకు తిట్టిన బూతు తిట్టకుండా 2 నిమిషాల సేపు తిట్టాడు పోలీసు. పోలీసుల్ని ఎదిరించటం ఆరోగ్యానికి మంచిది కాదని తెలుసు మహేష్కి. అందుకే నోరెత్తకుండా ఉండిపోయాడు. శ్రీమంత్ నిదానంగా లేచి బట్టలు దులుపుకున్నాడు. నీది ఏ భాష అన్నాడు పోలీసుతో. ఏమంటున్నావు అన్నాడు అతను అర్థం కానట్లు. నీ మాతృభాష తెలుగైనా ఉర్దూ అయినా ఫార్సీ అయినా బ్రదర్, ప్రతి భాషలోనూ మర్యాదగా మాట్లాడే పద్ధతి ఉంటుంది. ఏ స్కూల్లో చదివావు నువ్వు? లేకపోతే అసలు స్కూల్కి వెళ్ళలేదా? 2 కిలోల తూకం రాయిలా ఉన్న పిడికిలితో శ్రీమంత్ దవడ మీద శక్తి కొద్దీ కొట్టాడు పోలీసు. అతని చేతి విసురుతో సమానంగా చటుక్కున పక్కకు తిరిగాడు శ్రీమంత్. దెబ్బతో ఫోర్సు సగం తగ్గినా అతని పెదిమ చిట్లింది. ఎడమ చేతితో పెదిమ కంటిన రక్తం తుడుచుకుంటూ లేచాడతను. పోలీసు అతడి కాలర్ని మెడ దగ్గర పట్టుకుని గెంటుకుంటూ చెప్పరాని బూతులు తిడుతూ బయటికి తీసుకెళ్లాడు. బయట విజిటర్స్ రూంలో బెన్సన్ కూర్చుని ఉన్నాడు. శ్రీమంత్ని లోపలికి పంపి కాస్త దూరంలో కూర్చున్నాడు పోలీస్. చిట్లిన అతడి పెదమని చూసి, అత్తగారింట్లో అప్పుడే వడ్డన మొదలైందా బాస్ అన్నాడు అదేదో జోక్ అయినట్లు నవ్వుతూ. పట్టించుకోకుండా లత వచ్చిందా అన్నాడు శ్రీమంత్. అక్కడికి వచ్చింది, ఇక్కడికి రానంది. మౌనంగా చూశాడు శ్రీమంత్. ఏమని చెప్పావు నువ్వు? బెన్సన్ జరిగినదంతా చెప్పాడు. షాక్ అయిపోయి ఏమీ అఘాయిత్యం చెయ్యదు కదా అన్నాడు శ్రీమంత్. అతని మొహంలో మొదటిసారిగా కొంచెం ఆందోళన కనపడింది. ఆడపిల్లల్లాగా మాట్లాడుకు, ఆమెని అనుక్షణం కనిపెట్టే ఉంటాం మేం, వర్రీ కాకు బాస్. పెదములు బిగించి తలూపాడు శ్రీమంత్ సాలోచనగా. బెన్సన్ లేచాడు. ఎలా ఉంది కూలర్? కన్ను గీటాడు శ్రీమంత్. అన్నం ఒక్కొక్క మెతుకు చిటికిన వేలంత ఉంది. అందరికీ కంపల్సరీగా రోజు నాన్ వెజిటేరియన్ మీల్స్. అంటే అన్నంలో పురుగులన్నమాట, బగ్స్ నల్లులు. బాబోయ్, బగ్స్ సరే, బగర్స్ ఏమంటున్నారు అన్నాడు పోలీసు వైపు తల ఊపుతూ. విజిలేశాడు శ్రీమంత్. మామూలే. బెన్సన్ నవ్వుతూ అతని భుజం తట్టి ఓకే బాయ్ వెళ్తున్నాను అన్నాడు. బెన్సన్? భుజం మీదుగా చూశాడు బెన్సన్. లత, ఆమె బాధ్యత నాది, ఓకే? శ్రీమంత్ లేవగానే అప్పటిదాకా పిన్నుతో పళ్ళు కుట్టుకుంటున్న పోలీసు లేచాడు. అతనితో పాటు మళ్లీ సెలలోకి నడిచాడు శ్రీమంత్. సెల్ దగ్గరికి రాగానే చటుక్కున ఆగాడు. పోలీసు అదే ఊపులో 2 అడుగులు ముందుకు వేసి ఆగబోయాడు. హఠాత్తుగా అతని మెడ చుట్టూ చేతులు బిగించి అతని వెన్నెముక మీద మోకాలితో బలంగా తన్నాడు శ్రీమంత్. కానిస్టేబుల్ సెల్లో పడ్డాడు. ఉరికి అతని మీద పడ్డాడు శ్రీమంత్. మరుక్షణంలో గందరగోళం, విజిల్స్, సైరన్స్, బూట్ల టకటకలు. వికలమైపోయిన మనసుతో రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర ఆటో ఎక్కిన లత పంటితో పెదమని కొరికి పట్టుకుని అలా కూర్చుండిపోయింది. ఆమె పరిస్థితి గమనించి మాట్లాడకుండా ఒక 100 గజాలు పోనిచ్చిన తరువాత ఆటో అతను అడిగాడు. ఎటు వెళ్లాలమ్మా? ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు మళ్ళీ. అంది లత. అంది లత. అప్పుడే అతని మాటలు వినపడినట్లు. ఎక్కడికెళ్ళాలి? టెలిఫోన్ ఎక్స్చేంజ్, లక్డీ కపూల్ అని చెప్పి నిస్సత్తువుగా సీటుకి జారికిల పడిపోయింది లత. ఆమెకి తలుచుకుంటే విస్మయం కలిగింది. శ్రీమంత్తో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజిలో పరిచయం,
రెండోసారి కలుసుకున్నప్పుడే అతను పెళ్లి విషయం జోకుగా చెప్పడం, ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకోమని తను కోరటం, కాఫీ తాగడానికి హోటల్కెళ్లినంత సునాయాసంగా తామిద్దరూ రిజిస్ట్రార్ దగ్గర అప్లికేషన్ దాఖలు చేయటం, పెళ్లి రిజిస్ట్రేషన్ రోజున అతను జైల్లో ఉండటం, ఇదంతా నిజమేనా? లేకపోతే కల? తనేనా? లతేనా? హైస్కూలులో చదువుకుంటున్న టీనేజ్ అమ్మాయిలాగా అమాయకంగా ముక్కు మొహం తెలియని అతని మాటలు నమ్మేసి పెళ్లి మాటల దాకా రానిచ్చింది? పెళ్లిట? పెళ్లి కోసం తప్పించిపోవటం లేదు తను. కాని పెళ్లి తప్పనిసరి అని ఒక భావన ఉంది తనకు. ఈ లోకంలో సతీష్లు, రామారావు మామయ్యలు అడుగడుక్కి ఉండే ఈ ప్రపంచంలో పెళ్లి కాకపోతే వచ్చే పేచీలు, పెళ్ళైతే భర్త వలన దొరికే భద్రత తనకు తెలుసు. ఆ సమయంలో శ్రీమంతుతో పరిచయం. అది స్నేహంగా మారకముందే ప్రేమ, ప్రేమ చిక్కబడకముందే పెళ్లి ప్రస్తావన. ప్రేమ బీజం నాటుకుంది తన మనసులో. అప్పుడే అది కొద్దిగా అంకురించింది. ఇంకా పూర్తిగా వేళ్లు పాతుకోలేదు, చిగురించలేదు. కాని అది పుచ్చిపోయిన గింజ అని ఇప్పుడు తెలుస్తోంది. అంకురించడంతోనే అంతరిస్తుంది. అబ్బా, రౌడీలు, పోట్లాటలు, పోలీసులు, లాకప్పులు, ఇంత జరిగినా ఏమీ జరగనట్లు మామూలుగా మాట్లాడుతున్న అతని ఫ్రెండ్. చిచి. ఆటో ఆగింది. దిగి 10 రూపాయలు అందించి చిల్లర తీసుకోవాలన్న స్పృహ కూడా లేకుండా లోపలికి పోబోయింది లత. అమ్మా, చిల్లర తీసుకోండి అన్నాడు ఆటో అతను. యాంత్రికంగా అందుకుంది. ఇవాళ రేపు కూడా లీవు పెట్టింది తను. కానీ ఇప్పుడు ఈ సంఘటన తర్వాత ఊపిరి తిరగనంత పని ఉండాలి తనకు. ఊరికే కూర్చుంటే ఊహలు ఉరివేస్తాయి తనకి. ఇంకే విషయాన్ని ఆలోచించేంత తీరిక ఉండకూడదు. ఈ యంత్రాల్లో యంత్రాల్లాగా అయిపోయి బాధ తెలియని, సెంటిమెంటు లేని, స్నేహం, అభిమానం, ఆప్యాయత అక్కర్లేని ఈ మెషిన్లలాగా మారిపోవాలి తను. వినడానికి రిసీవరు, మాట్లాడటానికి మౌత్ పీసు మాత్రం ఉంటాయి టెలిఫోన్కి. ఆ మాటలకి మురిసిపోయే మనసు మాత్రం ఉండదు. తను అలాగే మారిపోవాలి. యాంత్రికంగా వింటూ, యాంత్రికంగా మాట్లాడుతూ, చైతన్యమే తప్ప జీవం లేని తన హెడ్సెట్ లాగా. నేను లీవు క్యాన్సిల్ చేసుకుంటున్నాను అని చెప్పింది. వెరీ గుడ్. అసలే స్టాఫ్ తక్కువగా ఉన్నారు. ఎలా చావడమా అని వర్రీ అయిపోతున్నాను అన్నాడాయన తెరిపిన పడ్డట్లు చూస్తూ. ఇప్పుడు 12 అవుతుంది. 14 అవర్స్ షిఫ్ట్లో జాయిన్ అవ్వండి. కాసేపు డార్మిటరీలో రెస్ట్ తీసుకోండి. చాలా అలసిపోయినట్లు కనపడుతున్నారు. ఇప్పుడే వర్క్ మొదలెడతాను అంది లత స్థిరంగా. తర్వాత తన సీటు దగ్గరికెళ్ళి అక్కడ కూర్చున్న అమ్మాయిని, నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు, నేను అటెండ్ అవుతాను అంది. ఆ అమ్మాయి కొంచెం ఆశ్చర్యంగా చూసి ఎందుకు అని అంతలోనే థ్యాంక్ యూ అంటూ లేచింది. పాపం తను కూడా నిర్విరామంగా తెల్లవారుజాము నుంచి పనిచేసి అలసిపోయింది మరి. గుడ్ మార్నింగ్, కంప్లైంట్స్ అంది మొదటి కాలు రిసీవ్ చేసుకుంటూ. లత? చౌకబారు ప్రణయం వలికిస్తూ ఆ రోడ్ సైడ్ రోమియో. లత పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ముక్కుపుటాలు పెద్దవైపోయాయి. డిస్కనెక్ట్ చేసింది. 2 క్షణాల్లో మళ్లీ రింగ్ అయింది. లత? కట్ చేసింది. పెదిమలు రోషంతో వణుకుతున్నాయి. మళ్ళీ అలాగే చేస్తూ కూర్చుండిపోయింది. ఫోను రింగ్ అవుతోంది, రింగ్ అవుతోంది, రింగ్ అవుతోంది. సిగ్గు శరం లేకుండా, అడ్డు అదుపు లేకుండా. రింగ్ 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 రింగ్. నిస్సహాయంగా కనెక్ట్ చేసింది లత. ఏమిటి అంది విసురుగా, కొంచెం పరుషంగా. లైన్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. గరగర శబ్దం వినపడుతోంది. ఇంతసేపు ఫోన్ రింగ్ అవుతున్నా రిసీవ్ చేసుకోవేం? వేరెవర్ యూ? అదే గొంతు. షటప్ అంటూ డిస్కనెక్ట్ చేసింది. 2 నిమిషాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ దగ్గర నుంచి పిలిపొచ్చింది. ఏమిటి అంది లత.
డీఈ గారు ఫోన్ చేస్తే షటప్ అన్నారుట. డీఈ గారా అంది తెల్లబోతూ. డీఈ గారు చాలా స్ట్రిక్ట్. తనే స్వయంగా అప్పుడప్పుడు అన్ని నంబర్లకి రింగ్ చేసి సర్వీస్ ఎలా ఉందో గమనిస్తూ ఉంటారు. 5 నిమిషాల పాటు అసలు కాల్ రిసీవ్ చేసుకోలేదట. తర్వాత చాలా రూడ్గా షటప్ అని చెప్పారుట. ఇలాగేనా కస్టమర్స్తో మాట్లాడేది అని ఆయన నా మీద విరుచుకుపడిపోయారు. హఠాత్తుగా నిద్రావస్థలోంచి మెలకువ వచ్చినట్లనిపించింది లతకు. జరిగింది అర్థమైంది. శ్రీమంతుని అతని తాలూకు జ్ఞాపకాల్ని వెనక్కి నెట్టేస్తూ జరిగింది చెప్పటం మొదలెట్టింది. ఎవరో తనని టీజ్ చేయటం, మాటిమాటికి రింగ్ చేయటం, అతనే అయి ఉంటాడు అన్న భావంతో తను చాలాసేపు కాల్ రిసీవ్ చేసుకోపోవటం, గొంతు సరిగ్గా గుర్తుపట్టక విసురుగా మాట్లాడటం అంతా చెప్పింది. ఆ తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్ ఫోన్ చేసి డీఈకి జరిగింది చెప్పాడు. కానీ వివరంగా సరిగ్గా చెప్పలేకపోయాడు. అయితే ప్రజాసేవే మా కర్తవ్యం అని నమ్మే ఆ అధికారికి మనసులో లతంటే ఒక విధమైన దురభిప్రాయం ఏర్పడిపోయింది. పబ్లిక్తో సంబంధం అంటే చాలా ఓపిక ఉండాలి, తొణకకూడదు అని ఆయన ఉద్దేశం. ఆ సహనం లతకి లేదన్న ఇంప్రెషన్ ఆయనకి పడిపోయింది. ప్రయత్నపూర్వకంగా మనసుని వశంలోకి తెచ్చుకుంది లత. ఇంటికొచ్చే ముందు క్లబ్కెళ్ళి ఒక పుస్తకం వెతికి తీసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. ఇంటికి తిరిగి వచ్చేసరికి అత్తయ్య పిల్లలు కనపడలేదు. మామయ్య ఒక్కడే ఉన్నాడు. వాళ్లంతా పేరంటానికి వెళ్లారే లత అన్నాడు మామయ్య. ఇక మనకి ఏకాంతమే అన్న భావం పలికిస్తూ. అవునా అంది లత ఉత్సాహం ప్రకటిస్తున్నట్లు నటిస్తూ. తీరిక ఉన్నప్పుడల్లా పుస్తకాలు తెగ చదివేస్తుంటావు, ఈ మధ్య ఏమి చదివామేమిటి అన్నాడు. రాత్రి తను పెట్టిన పుస్తకాలు చూసిందో లేదో నాన్న ఆచూకీ లాగుతూ. ఎవరన్నా ఇస్తే తప్ప ఇంట్రెస్టింగ్ బుక్స్ నాకెక్కడ దొరుకుతాయి ఓరగా చూస్తూ అని. ఇవాళ మంచి పుస్తకం ఒకటి తెచ్చాను నీకోసం, చదువుతావా అంది. ఆయన మొహంలో మగ తోడేలు తొంగి చూసింది. ఏం పుస్తకమే అన్నాడు. లత తన భావాన్ని అర్థం చేసుకోవటం, కరెక్ట్ రియాక్షన్ ఇవ్వటం ఆయనకి సంతోషం కలిగిస్తోంది. హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక బుక్ తీసిందామె. రాజగోపాలాచారి రాసిన ఇంగ్లీషు రామాయణమది. దాన్ని మామయ్యకు అందిస్తూ, రామాయణం చదువుకోవలసిన వయసు నీది, ప్రేమాయణం వల్లె వేసే వయసు దాటిపోయింది. నీ పేరు రామారావు కానీ మావయ్య, రామరామ అనిపించేటట్లు ప్రవర్తిస్తున్నావు అంది. మావయ్య కోపంతో నిలువున వణకటం మొదలెట్టాడు. ఏమిటి ఎగిరెగిరి పడుతున్నావు? దిక్కులేని దానివని దగ్గర తెచ్చి ఉంచుకుంటే? నువ్వేమీ నన్ను ఉంచుకోనక్కర్లేదు అంది లత కోపంతో కళ్ళు ఎర్రబడుతుండగా. ఆయన శివమెత్తిన వాడిలాగా, తెగ నీలుగుతున్నావే, నా ఇష్టప్రకారం ఉండకపోతే నా ఇంటిలో ఉండడానికి వీల్లేదు, నువ్వు ఉండమన్నా ఉండను. మావయ్య పిన్నుతో గుచ్చిన బెలూన్లాగా వేళ్లాడిపోయాడు. ఎక్కడికెళతావు అన్నాడు తెచ్చిపెట్టుకున్న బెంకతో. దిక్కులేని ఆడపిల్ల అలా తనని ఎదిరించి వెళ్ళిపోతుందని ఆయన ఊహించలేదు. ఆయన్ని దహించేటట్లు శపించేటట్లు చూస్తూ, నీలాంటి వాళ్లు లేని చోటికి అంది. పేరంటానికెళ్లిన అత్తయ్య వాళ్లు తిరిగొచ్చేసరికి లత వస్తువు ఒక్కటి ఆ ఇంట్లో లేదు. తను తొందరలో మర్చిపోయి వదిలేసిన సోపు బాక్స్ తప్ప. లత కూడా లేదు. నోట్లో పెట్టుకోపోతున్న చాక్లెట్ జారి కింద మట్టిలో పడిపోతే దిగాలు పడిపోయిన పిల్లాడిలా కూర్చుని ఉన్న మామయ్య కాసేపటి తర్వాత లత వదిలేసిన సోపును గమనించి దాన్ని అపురూపంగా తన పెట్టెలో తన పుస్తకాల కలెక్షన్తో పాటు భద్రం చేసుకున్నాడు. శ్రీమంత్ కానిస్టేబుల్ని కొట్టిన తర్వాత జైలులో చాలా పెద్ద గొడవే అయింది. క్షణాల మీద విజిల్స్ వినపడ్డాయి. ప్రమాదాన్ని సూచిస్తూ సైరన్ మోగింది. హడావిడిగా కానిస్టేబుల్స్ కొంతమంది పరిగెత్తుకొచ్చి శ్రీమంత్ మీద పడి పెడరెక్కలు విరిచిపట్టుకున్నారు. జైలు వార్డెన్ గబగబా వచ్చాడు. ఏమైంది
అన్నాడు పరిశీలనగా అందరినీ చూస్తూ. 201ని కొట్టాడు సార్ ఈ సైతాన్. ఏమిరా, తలగాని తిరుగుతోందా అన్నాడు వార్డెన్ కర్కశంగా. మళ్ళీ అదే. అలా రా గీ అని మాట్లాడొద్దని మీ వాడికి చెబుతుంటేనే ఇంత గొడవైంది. అగైన్ యు ఆర్ టాకింగ్ ఇన్ ద సేమ్ బ్లడీ రాటన్ వే. అలా మాట్లాడటానికి మీకు హక్కు. వెంటనే వార్డెన్ మొహంలో చూపు మారిపోయింది. కోపం, రౌద్రం కనపడటం లేదు. ఇప్పుడు ఆ కళ్లల్లో అసహజంగా అతి చల్లగా మారిపోయిందా చూపు. పాత కేడీలకు మంచు ముక్కల్లా ఉన్న ఆ కళ్లల్లోని భావమేమిటో తెలుసు. ఆయన అలా చూడగానే వాళ్ల మనసు గడ్డకట్టుకుపోతుంది. వెన్నులోంచి వణుకు పుట్టుకొస్తుంది. ఆయన కళ్లల్లోని రౌద్రాన్ని సంతోషంగా ఎదుర్కోగలరు రౌడీలు. ఒళ్ళు చల్లబడిపోయేలా చేసే ఆ చూపు కంటే మహేష్, అతని ఇద్దరు మిత్రులు నోరు తెరుచుకుని జరుగుతోంది చూస్తున్నారు. ప్లీజ్ కమ్ అలాంగ్ విత్ మీ అన్నాడు వార్డెన్ శ్రీమంత్తో అతి మర్యాదగా, వినయాన్ని అభినయిస్తున్న నటుడిలా. దట్స్ రైట్, నౌ యు ఆర్ బిహేవింగ్ యువర్ సెల్ఫ్. అలా మర్యాదగా మాట్లాడితే అసలు పేచీనే లేదు. రండి అని దారితీశాడు వార్డెన్. చాలా నిర్దుష్టమైన ఇంగ్లీషు ఉచ్చారణతో మంచినీళ్లు గడగడా తాగేసినట్లు మాట్లాడుతూ జైల్లో ఇప్పుడున్న వాతావరణం గురించి, ఉండవలసిన వాతావరణం గురించి అనర్గళంగా లెక్చరిస్తూ ఆయన వెనక నడిచాడు శ్రీమంత్. సరిగ్గా 10 నిమిషాల తర్వాత ఒళ్ళు జలధరించేటట్లు, చెట్టంత మగాళ్లకి, రాటుదేలిన రౌడీలకి కూడా గుండె నీరైపోయేటట్లు అన్న కేక వినపడింది. అది శ్రీమంత్ గొంతు. దుర్భరమైన బాధని భరించటానికి విశ్వప్రయత్నం చేస్తూ ఓడిపోయిన మనిషి ఆర్తనాదంలా ఉంది. బిగించిన పళ్ళు, కళ్ళు, పెదిమలు ఆ శబ్దాన్ని ఇంకా భయంకరంగా చేశాయగాని ఆపలేకపోయాయని అర్థమవుతోంది. మా అతని అమ్మ ఎవరోగాని అతని పిలుపు వినపడనంత దూరంలో ఉంది కాబట్టి అదృష్టవంతురాలైపోయింది. కొడుకు పెట్టిన ఆ కేక వింటే ఆ తల్లి. తర్వాత అరగంట దాకా ఆ సొలిటరీ సెల్ నుంచి మనిషి మీద చూపించగల క్రౌర్యానికి నిదర్శనంగా కేకలు. 4 రోజుల తర్వాత శ్రీమంత్ని, మహేష్ని తన రూంలోకి పిలిపించాడు వార్డెన్. కావాలనే శ్రీమంత్ని నిర్లక్ష్యం చేసి, అసలు అతన్ని పట్టించుకోకుండా, అతని ఉనికిని గమనించకుండా మహేష్ వైపు తిరిగాడు. మేకపోతు గాంభీర్యం అనుకున్నాడు శ్రీమంత్ మనసులోనే నవ్వుకుంటూ. ఏమిరా, ఇంకా దందాలు చేస్తున్నావా అన్నాడు వార్డెన్. లేదు సార్, మానేసినాను అన్నాడు మహేష్ అతి వినయంగా. కవాడిగూడలో గ్యాంబ్లింగ్ డెన్ నడిపిస్తున్నావంటనే. లేదు సార్ అన్నాడు మహేష్ రాని నవ్వు తెచ్చుకుంటూ. మళ్ళీ డీసీపీ సాబ్ కళ్ళపడకు, తోలు తీస్తాడు, జాగ్రత్త. మంచిగా బ్రతకరా పో అన్నాడు వార్డెన్. తర్వాత శ్రీమంత్ వైపు తిరిగి, నువ్వు కూడా వెళ్ళొచ్చు, జాగ్రత్తగా ఉండు, మళ్ళీ పిలిచినప్పుడు వచ్చి కనపడాలి, తెలిసిందా అన్నాడు ఉదారంగా గొంతు పెట్టి. మీరు అనడం మర్యాద. మైండ్ యూ, మీ సంగతి నాకు తెలీదు, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ని అని. నన్ను రిలీజ్ చేయమని ఆర్డర్స్ వచ్చాయా? నా బెయిల్ అప్లికేషన్ తొందరగానే కన్సిడర్ చేశారన్నమాట అన్నాడు వ్యంగ్యంగా నవ్వుతూ. దొంగాటలో దొరికిపోయిన పిల్లాడిలా చూశాడు వార్డెన్. మీరు నన్ను దయాధర్మంగా వదలటం లేదు. బెయిల్కి అప్లై చేశాను, బెయిల్ దొరికింది, జైల్లోంచి వెళ్ళిపోతున్నాను, అవునా అన్నాడు శ్రీమంత్. వార్డెన్ నిశితంగా చూశాడతన్ని. సీయూ అని వార్డెన్తో చెప్పి అంతలోనే సారీ, ఐ డోంట్ వాంట్ టు సీ యూ అగైన్ అని బయటికి నడిచాడు. వార్డెన్కి దండం పెట్టి మహేష్ కూడా కదిలాడు. బయటకు రాగానే ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు శ్రీమంత్. అదే మొదటిసారి జైల్లో ఉండటం. ఇక ముందెప్పుడు ఆ అవసరం రాదు కదా. రాకూడదు, రాకుండా ఉంటేనే బావుంటుంది.
అంతలోనే శ్రీమంత్కి చిత్రమైన ఆలోచన వచ్చింది. ఒకసారి తన పేరు రికార్డుల్లోకి ఎక్కింది. ఇంకోసారి ఇలా జరిగితే తనని పాత కేడీలా ట్రీట్ చేస్తారా? నవ్వుకున్నాడు. అన్నా అన్నాడు మహేష్ పక్కగా వచ్చి. చెప్పు మహేష్, ఏమిటి? నీతో కొద్దిగా మాట్లాడాలా. ఏమిటి చెప్పు. చాయ్ తాగుతూ మాట్లాడుకుందామా? పద. ఇద్దరూ ఇరానీ కేఫ్లో కూర్చున్నారు. సమోసాలు ఆర్డర్ ఇచ్చాడు మహేష్. అన్నా, ఎక్కడన్నా కొలువు చేస్తున్నావా నీవు? 1 సంవత్సరం పాటు మిలిటరీ ట్రక్కు డ్రైవర్గా పనిచేశాను. తర్వాత వాళ్లే నన్ను తీసేశారు. ఎందుకు? డిసిప్లిన్ అంటే పడదు మనకు, అందుకు. కాస్త సందేహించి, ఇంకేమన్నా వ్యాపారముందా అన్నాడతను, వ్యాపారం అన్న పదాన్ని నొక్కి పలుకుతూ. నవ్వాడు శ్రీమంత్. నాకా? లేదు లేదు. మరి బాంబేలో ఖాదర్ వాళ్లంతా ఎలా తెలుసన్నా? చూడు, బార్లో కూర్చుంటే గురుదేవుల దగ్గర నుంచి గూండాగాళ్ల దాకా అందరూ తగులుతారు. అలాగే పరిచయం. కొలువు దొరికితే చేస్తావా అన్నా? నొసలు ముడివేసి చూశాడు శ్రీమంత్. ఎక్కడా? అది మళ్ళా చెప్తాను. పైసలు బాగానే వస్తాయి. తినుడు తాగుడు లెక్కలేదు. నిశ్చలంగా చూశాడు శ్రీమంత్. ఏం పని? నువ్వు చేయగలవన్నా, గుండెలుంటే చాలు. నాకున్నది ఒకటే గుండె, కాని ఛాతీ నిండా గుండె ఉందని చెప్పాడు డాక్టర్. ఇంతకీ ఏం పని? జేబులు కొట్టటమా అన్నాడు చులకనగా, చిరాగ్గా చూస్తూ. మహేష్ నొచ్చుకున్నట్లు చూశాడు. చదువుకున్నోడివి, నీకలాంటి పనులు చెప్తారా అన్నా? నీకు తగిన పనులే చెప్తారు. ఎవరు? నిన్ను ఎట్లా కలవాలన్నా మళ్ళా? రాజా జానీ కేఫ్ తెలుసా? అక్కడికొస్తుంటాను సాయంత్రం పూట. మళ్ళీ వస్తానన్నా. నిర్లక్ష్యంగా చెయ్యి ఊపి టీ కప్పు అందుకున్నాడు శ్రీమంత్. కప్పులో లతా మొహం కనిపించింది అతనికి. 2 గుక్కల్లో టీ తాగేసి టెలిఫోన్ ఎక్స్చేంజ్ వైపు నడవటం మొదలెట్టాడు. లతకి బాగా కోపం వచ్చి ఉంటుంది. చాలా అలిగి ఉంటుంది. తను జులాయి రౌడీ కాదని ఆమెకి నచ్చచెప్పాలి. ఎలా నచ్చచెప్పగలడు? పెళ్లి ముహూర్తానికి జైల్లో పడ్డవాడి మాటలు నమ్ముతుందా ఏ అమ్మాయి అయినా? ఆ రోజున క్రికెట్ బ్యాటుతో అతని నెత్తిన తనెందుకు కొట్టవలసి వచ్చిందో, అసలు ఆ దెబ్బతిన్న వ్యక్తి నిజస్వరూపమేమిటో ఇదంతా లతకి తెలియదు. తను చెప్పగలిగితే, కాని నమ్మించేలా ఎలా చెప్పగలడు? శ్రీమంతును కొద్దిగా నిస్పృహ ఆవరించింది. టెలిఫోన్ ఎక్స్చేంజ్ గేటు దగ్గర కాపలా ఉన్నతను శ్రీమంతుని ఆపాడు. ఎవరు కావాలి? లత, ఆపరేటర్. పాస్ తీసుకోండి చెప్పాడతను, నలిగిపోయిన అతని బట్టల వైపు చూస్తూ. అతని చూపులని చదివాడు శ్రీమంత్. సందేహిస్తూనే పాసులిచ్చే కౌంటర్ దగ్గరికెళ్ళి లతను కలుసుకోవాలి అన్నాడు, కావాలనే ఇంగ్లీష్లో మాట్లాడుతూ. ఆయన అతన్ని ఎగాదిగా చూసి, ఫోన్ చేసి మాట్లాడండి చెప్పాడు ఫోన్ని చూపిస్తూ. నంబరు కనుక్కుని రింగ్ చేశాడు శ్రీమంత్. లత ఆ రోజు డ్యూటీకి రాలేదుట. బ్లడీ హెల్ తిట్టుకుని బయటకొచ్చాడతను. హాయ్ బిగ్ బాస్ అని వినపడింది బెన్సన్ గొంతు. ఎలా ఉన్నావురా అన్నాడు శ్రీమంత్. నేను ఓకే, కానీ సారీ, నీ గర్ల్ ఫ్రెండ్ హఠాత్తుగా మాయమైపోయింది. శ్రీమంత్ చూపు తీవ్రంగా మారింది. బెన్సన్, నువ్వెందుకు పనికిరావు. లతని జాగ్రత్తగా కనిపెట్టి ఉండమని చెప్పాను నేను. గంగిరెద్దులా తల ఊపావు. ఇప్పుడు లతకేమన్నా జరిగి ఉంటే, లేదా ర్యాష్గా ఏదన్నా అఘాయిత్యం చేసి ఉంటే? మై గాడ్. సారీ శ్రీమంత్, లత వాళ్ళ మావయ్య వాళ్ళింట్లో ఉండటం లేదు. అబ్బే, అది కాదు, లతకి ఏమీ కాలేదు. మామయ్య వాళ్ళింట్లో మాత్రం ఉండటం లేదు. ఎక్కడుంటుందో తెలీదు. వారం రోజుల నుంచి డ్యూటీకి రావటం లేదు. నిన్ననే వచ్చింది అని కాస్తాగి సంశయంగా చూస్తూ, నిన్న తన కోసం ఎవరో కుర్రాడు వచ్చాడు ఎక్స్చేంజ్కి.
చాలా హ్యాండ్సమ్గా అమితాబ్ బచ్చన్లా ఉన్నాడు. ఇద్దరూ ద్వారకాలో కాఫీ తాగారు. తర్వాత ఆటోలో ఎటో వెళ్ళిపోయారు. వాళ్ళని ఫాలో కాలేకపోయాను అన్నాడు బెన్సన్ ఇబ్బందిగా. లత కులాసాగానే ఉన్నందుకు శ్రీమంత్ మనసు తేలికపడింది. కానీ వాళ్ళ మామయ్య వాళ్ళింటిలో లేదా? ఎక్కడికెళ్ళింది? ఎక్కడ ఉంటుంది? నిన్న లత కోసం వచ్చినతను ఎవరు? ఆలోచిస్తూనే సిగరెట్ అంటించాడు శ్రీమంత్. అతనికి లతను తక్షణం చూడాలని ఉంది. కానీ ఎలా? మరునాడు మళ్ళీ ఎక్స్చేంజ్కి వచ్చాడు. ఆ రోజు కూడా లత డ్యూటీకి రాలేదుట. లత అడ్రస్ చెప్పగలరా అని అడిగాడు ఫోన్లోనే. ఏమో తెలీదు అని వ్యంగ్యంగా చెప్పి డిస్కనెక్ట్ చేశారు వాళ్ళు. ఉసూరుమని వెళ్ళి రాజా జానీ కేఫ్లో కూర్చున్నాడు. నమస్తే అన్నా అంటూ దగ్గరికి వచ్చాడు మహేష్. ఏమిటి విశేషాలు అన్నాడు శ్రీమంత్. డ్రైవర్గా పనిచేస్తావా అన్నా? ఏం కారు అన్నాడు శ్రీమంత్ నవ్వుతూ. కాడిలాక్ అన్నా, విమానం లాంటి కారు. అయినా కారునేం చూస్తావు? కారులో కూర్చునే పిల్లని చూడాలా? ఎవరు? మహేష్ నవ్వాడు. చూస్తావుగా. ఎస్ఆర్ తెలిసినా? బంజారా హిల్స్లో ఎర్ర బంగళా, ఆయన కూతురు. ఎస్ఆరా అన్నాడు శ్రీమంత్ సాలోచనగా. ఎస్ఆర్ అనే వ్యక్తి అతనికి తెలుసు. అతనే కాదు, ఆ ఊళ్ళో చాలామందికి తెలుసు. ఆ ఊళ్ళో ఉన్న ధనవంతులందరి లిస్టు తయారు చేస్తే మొదటి 10 మందిలో ఉంటాడతను. పెదిమ విరిచాడు శ్రీమంత్. లాభం లేదు బ్రదర్. ఇంతకుముందే పెద్ద రికమెండేషన్ పట్టుకుని వాళ్ళింటికి వెళ్ళాను. ఆ అమ్మాయి అసలు వాళ్ళని కలుసుకోనియకుండా తరిమేసింది. ఎవరి రికమెండేషన్? క్రికెట్ కంట్రోల్ బోర్డు మెంబర్. మహేష్ గర్వంగా చూశాడు. అంత పెద్దవాళ్ల రికమెండేషన్ కూడా చెల్లని చోట ఈ మహేష్ మాట చెల్లుతుంది. అయితే కారు డ్రైవరా అతను? మిస్టర్ శ్రీమంత్, ఎంఏ హిస్టరీ, రంజీ ట్రోఫీ ప్లేయర్, 400 మీటర్స్ పరుగు పందెం ఛాంపియన్. కోటీశ్వరుడు ఎస్ఆర్ కూతురికి కారు డ్రైవరా? బావుంది, చాలా బావుంది. చాలా చిత్రమైన పరిస్థితుల్లో పడేయగలడు దేవుడు. తనని డ్రైవర్ స్థానంలో ఊహించుకున్నాడు. తెల్లటి యూనిఫామ్ వేసుకుని బట్టతో కారును తుడుస్తూ ఆ అమ్మాయి చిటిక వేసి పిలిస్తే డోరు తెరిచి పట్టుకుని, యూనిఫామ్ వేసుకోవాలా అన్నాడు శ్రీమంత్. మామూలుగానే మాట్లాడాలనుకున్నా అప్రయత్నంగా కటువుగా వచ్చింది మాట. అక్కర్లేదన్నా. అతను స్పష్టంగా చెప్పకపోయినా తనకు అర్థమవుతూనే ఉంది. మామూలు కారు డ్రైవరు కాదు వాళ్లకి కావలసింది. ఆ అమ్మాయికి పర్సనల్ బాడీగార్డు లాంటి మనిషి, డ్రైవింగ్ తెలిసినవాడు కావాలి. ఆ అమ్మాయి కారులో షికారుకెళ్ళినా, షాపింగ్కెళ్ళినా ఎవరూ కిడ్నాప్ చేయకుండా, ఆమె మీద ఎవరూ దౌర్జన్యం చేయకుండా నీడలా అంటిపెట్టుకుని ఉండే మనిషి కావాలి. మరీ గూండాలా కనపడకుండా, కొంచెం కల్చరున్నట్లు కనపడుతూ అవసరమొస్తే మాత్రం గూండాలా ఎదుటి వాళ్ళని భయపెట్టగలవాడు కావాలి. డబ్బున్న మనుషులు, వీళ్ల డబ్బు భయాలు. అతని మనసు విరిగిపోతున్నట్లయింది. తల అడ్డంగా ఊపాడు శ్రీమంత్. ఎవరన్నా మంచి డ్రైవర్ కనిపిస్తే పంపిస్తాను. థ్యాంక్యూ. ఆశ్చర్యంగా చూశాడతను. జీతమెంతో తెలుసునా? మాట్లాడకుండా చూశాడు శ్రీమంత్. 1500. తాగుతున్న టీ కప్పు కింద పెట్టాడు శ్రీమంత్. అతనికి హఠాత్తుగా తన పరిస్థితి గుర్తొచ్చింది. ఎంత? 1500. నైట్ క్వీన్ బార్లో రోజూ భోజనం, 1 క్వార్టర్ బాటిల్ విస్కీ. ఆ బార్ వాళ్లదే. తిన్నంత తిని బిల్లు మేనేజర్కిచ్చి వెళ్ళిపోవచ్చు. విజిలేసి లేచాడు శ్రీమంత్. 1500 జీతం. మై గాడ్, ఆఫీసర్ ఉద్యోగానికి కూడా అంత జీతం ఉంటుందో లేదో చెప్పలేం. పద. ఇద్దరూ మహేష్ స్కూటర్ ఎక్కి బంజారా హిల్స్ వైపు వెళ్లారు. అదే ఎర్ర బంగళా, శూలాలు గుచ్చినట్లున్న గేటు, డబ్బున్న వాళ్ల ఇల్లు. చాలామంది
మనుషులకున్నట్లు శ్రీమంతుకి కూడా బాగా డబ్బు సంపాదించాలనే కోరిక ఉంది. సౌఖ్యంగా తడుముకోకుండా సులభంగా రోజులు జరిగిపోవటానికి అవసరమైనంత డబ్బు. అంతేగాని 100 మంది కడుపులు కొట్టి 100 తరాలకు సరిపడా సంపాదించాలనే తహతహ లేదు. అలాంటి వాళ్లను చూస్తే అతనికి అసహనం, అలుసు. ఈ ఎస్ఆర్కి ఇంకా ఎందుకు డబ్బు సంపాదించాలని కోరిక? ఆయన కూతురును, ఆ ఇద్దరే వాళ్ల కుటుంబంలో సభ్యులు. ఇప్పటికే లెక్కకి అందనంత ఆస్తి ఉంది వాళ్లకు. ఆయన సగం ఆస్తి ఉంచేసుకుని మిగతాది కూతురికిచ్చేస్తే చెరో 10 లక్షలు వస్తుందా? తను మరీ ఒళ్ళు కూడా మర్చిపోతున్నాడు. ఎక్కడ 10 లక్షలు? చెరో 1 కోటి రూపాయలు. 2 కోట్లు కావచ్చు. నిండా 20 ఏళ్లు లేని 7 మల్లెల ఎత్తు బరువులేని సుకుమారిలా కనపడే ఈ అమ్మాయి దాదాపు 2 కోట్ల రూపాయలు తూగుతుందా? ఫెంటాస్టిక్. ఆ కాంపౌండ్లోనే అవుట్ హౌస్లా కనపడుతున్న మరో చిన్న బిల్డింగ్. ఆ బిల్డింగ్లోకి వెళ్లారు. చిన్నగా ఫ్యాషనబుల్గా కనపడుతున్న ఆఫీసు అది. అద్దం, స్టీలు, అల్యూమినియం, ప్లాస్టిక్తో కలిసి శుభ్రంగా వెలిగిపోతుంది. రివాల్వింగ్ చైర్లో కూర్చుని ఉన్న ఒకతను తలెత్తి శ్రీమంతుని చూశాడు. గ్రే కలర్ టెర్రీవూల్ సూటు. స్మార్ట్గా ఉన్నాడు. నువ్వేనా? మీరేనా శ్రీమంత్? అఫ్కోర్స్. ఇంగ్లీష్లోనే సమాధానం ఇవ్వాలనిపించింది అతనికి. అంతలో జయదేవ్, కత్తికి తేనె రాసినట్లు తీయగా పదునుగా ఉన్న గొంతు వినపడింది. మృదుల. వెంటనే జయదేవ్ అనబడే ఆ మేనేజర్ మర్యాద ప్రకటిస్తూ లేచి నిల్చున్నాడు. మహేష్ తక్షణం నీడలాగా ఒక కబోర్డ్ పక్కన ఒదిగి వినయం, భయం వలకపోస్తూ నిలబడ్డాడు. మృదుల వైపు చూశాడు శ్రీమంత్. మనుషుల్ని ఆకలిగా చంపి తినేసే రాక్షసిలా లేదు మృదుల. ఆమె మీద ఆకలితో చనిపోయేంత అందంగా దేవకన్యలా ఉంది. కొత్త కారు ఎప్పుడొస్తుంది అందామె. ఒక్క గుటకేశాడు జయదేవ్. ఈసారి ఎస్టీపీ వాళ్ళు వేలం వేసినప్పుడు. దీనినే వేలం వెర్రి అంటారు అంది మృదుల వెక్కిరింపుగా. వాళ్ళెవరో వేలంపాట మొదలెట్టేదాకా నేను ఏడాది క్రితం కొన్న పోపుల డబ్బా లాంటి కాడిలాక్కులో తిరగాల అని క్యాలెండర్ వైపు చూసింది. ఇవాళ 9వ తారీఖు. 17వ తారీఖు కల్లా, అంటే మళ్ళీ సోమవారం నాటికి బ్రాండ్ న్యూ టొయోటో గరాజ్లో ఉండాలి. పౌడర్ బ్లూ కలర్ కార్ స్టీరియో. తెలిసిందా? దెయ్యం లాంటి ఈ పెద్ద కారంటే అసహ్యం పుడుతోంది. చిన్న కారు కావాలి నాకు. సరే మేడం, నోట్ చేసుకో. అతను డెస్క్ ప్యాడ్ మీద బాల్ పాయింట్తో గబగబా రాసుకున్నాడు. ఇతనెవరు అంది శ్రీమంతిని అప్పుడే చూస్తున్నట్లు. తనని ఇంతకు ముందు చూసినట్లు ఆమెకి గుర్తులేదని గ్రహించాడతను. ఇతని పేరు శ్రీమంత్. మీకు పర్సనల్ కారు డ్రైవర్ అవసరమని నేను చెప్పలేదే. జయదేవ్ ఆమె వైపు సాభిప్రాయంగా చూశాడు. కొద్ది క్షణాలు అతని మొహంలోకి ప్రశ్నార్థకంగా చూసింది ఆమె. ఆ తర్వాత ఏదో గుర్తొచ్చినట్లు, అవును అవసరమే కదూ, మర్చిపోయాను అంది. తెరిపిన పడ్డట్టు చూశాడు జయదేవ్. సో కారు కంటే డ్రైవరు ముందొచ్చాడన్నమాట. జయదేవ్, ముందర పనులు వెనక, వెనక పనులు ముందర చేయడంలో నీకు నువ్వే సాటి. ఆమె చేత తిట్టించుకోవడమే మహాభాగ్యమన్నట్లు చూస్తున్నాడు జయదేవ్. ఆమె వెనక్కి తిరిగి అద్భుతమైన లయ విన్యాసంతో చకచకా నడుస్తూ ఉన్నట్లుండి ఆగింది. నలిగిన బట్టలతో ఉన్న శ్రీమంతిని తన కారు మీద పడ్డ మరకని చూసినట్లు చూసింది. నీ పేరేమిటి? శ్రీమంత్. మా దగ్గర పనిచేసేవాళ్లు షాబీగా జిడ్డు కారుతున్న మొహాలతో ఉండకూడదు. జయదేవ్, అతన్ని భూల్చెందుకు తీసుకెళ్లి మంచి బట్టలు కుట్టించు. ఇంకెప్పుడూ నలిగిన బట్టలతో నా కళ్ళకి కనపడవద్దను అంటూ త్వరగా నడిచి లోపలికి వెళ్ళిపోయింది. గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు జయదేవ్.
శ్రీమంత్ కనుబొమ్మలెగరేశాడు. డబ్బు డబ్బు డబ్బు. డబ్బుంటే వారం రోజుల్లో పౌడర్ బ్లూ కలర్ టొయోటా కారు కొనొచ్చు. కొండ మీద కోతిని కూడా కొనొచ్చు. కొండంత మగాళ్లను కూడా ఎలుకల్లాగా మార్చొచ్చు. డబ్బు. క్రితంసారి తను వచ్చినప్పుడు ఆ అమ్మాయి మామూలుగానే మాట్లాడింది. మాటల్లో ఇంత దూకుడుతనం, దర్పం కనపడలేదు. ఒకరోజు ఉన్నట్లు మరో రోజు ఉండదా ఈ అమ్మాయి? అది కూడా కాదు. క్రితంసారి వచ్చినప్పుడు తను ఉద్యోగం కోసం రికమెండేషన్ పట్టుకొచ్చాడు. ఇంకా వీళ్ల సర్వీసులో చేరలేదు. ఇప్పుడు తను కూడా సేవకుల బృందంలో చేరిపోయినట్లే లెక్క. అందుకే అంత చులకనగా మాట్లాడుతుందేమో తను. భుజాలెగరేశాడు శ్రీమంత్. ఎప్పుడొస్తుంది కారు అంది మృదుల జయదేవ్తో. జయదేవ్ వినయంగా నిలబడ్డాడు. బాంబే నుంచి రావాలమ్మా, ఎల్లుండికి వచ్చేస్తుంది. బాంబే నుంచా అందామె. ఆమె మొహంలో సంతోషం కనబడుతుంది. అవును మేడం, బాంబే నుంచి తీసుకురావాలి. మీరు అడిగినట్లే టొయోటా, పౌడర్ బ్లూ కలర్, కార్ స్టీరియో. ఫెంటాస్టిక్. ఫోన్ మీదే దేశమంతా గాలించాను మేడం. చివరికి సేట్ మూల్చంద్ దగ్గర అలాంటి కారే ఉందని తెలిసింది. సెకండ్ హ్యాండా అందామే చిరాగ్గా. కాదు మేడం, బ్రాండ్ న్యూ. 2 రోజుల క్రితం అతను కొన్నాడుట. అమ్మేయమని అడిగాను, ఒప్పుకోలేదు. మంత్రమేసి ఒప్పించాను అన్నాడు సగర్వంగా. నవ్విందామె. ఎలా బెదిరించావు? కారు ఇవ్వకపోతే ఏజెన్సీ రద్దు చేస్తానని చెప్పాను. వద్దు వద్దని లబలబలాడాడు. కారు ఇస్తే గోవా ఏజెన్సీ కూడా ఇస్తామని చెప్పాను. గోవా ఏజెన్సీ అంటే కోవా లాంటిది, ఎలా వదులుకుంటాడు? ఒక్కోసారి నువ్వు కూడా తెలివిగానే ప్రవర్తిస్తూ ఉంటావు అంది మృదుల. జయదేవి నోరు మూతపడిపోయింది. బాంబే నుంచి ఎవరు తెస్తారు కారు? శ్రీమంతిని పంపుతున్నాను. నేను కూడా వెడతాను. ఎస్ మేడం. ప్లేన్ టికెట్స్ తెప్పించనా? తెప్పించు. ఇప్పటికిప్పుడు దొరుకుతుందా టికెట్? ఎందుకు దొరకదు మేడం? ఒక 500 ఎక్కువ పే చేయాలి అంతే. మరి రిటర్న్ జర్నీ ఏ తారీఖుకి? తిరిగొచ్చేటప్పుడు కొత్త కారులోనే వస్తాను. ఆశ్చర్యంగా నోరు తెరిచాడు జయదేవ్. అన్ని 100 కిలోమీటర్ల కారు ప్రయాణం? పంతంగా చూసింది మృదుల. చెప్పినట్లు చెయ్యి. ఎస్ మేడం అని కాస్త తటపటాయించి, మీకు అభ్యంతరం లేకపోతే శ్రీమంత్ కూడా ప్లేన్లోనే వస్తాడు మీతో పాటు. మీరు ఒంటరిగా ప్రయాణం చేయడం అంటూ సాభిప్రాయంగా చూశాడు. బోరుగా ఒకసారి శ్రీమంత్ వైపు చూసిందామె. నలిగిన బట్టలు నీ యూనిఫామా అంది విసుగ్గా. శ్రీమంత్ మాట్లాడకుండా చూశాడు. ఏదో చెయ్యి, నీ ఇష్టం అని టెన్నిస్ రాకెట్ ఊపుకుంటూ బయటికెళ్ళింది మృదుల. టెంపర్ ఎక్కువ అన్నాడు శ్రీమంత్ జయదేవ్ వైపు తిరిగి కన్ను గీటుతూ. వల్లపు సంకెళ్ళు నవల 2వ భాగం సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.